ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ఆచార్య మంగళాశాసనాలతో అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క గేయ రూపకంగా అమ్మ వచనాన్ని మనం తెలుసుకుంటున్నాం. మొదటి పాసురంలో అందరూ రమ్మని మార్గశిర మాసం విశేషం చెప్పింది. రెండో పాసురంలో మేము ఏ చేస్తాము, మేము ఈ చేయము, మేము ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్పింది. మేము ఏమైతే ఆచరిస్తామో అయ్యే ఆచరిస్తామన్నగా చెప్పింది. మూడో పాసురంలో వచ్చేపాటికి ఆ యొక్క వామనమూర్తి యొక్క గుణగణాలతో చేసి మాకు ఇలా ఉంటే సంపదలన్నీ కూడా కలగాలి, మా యొక్క ప్రతిరోజు కూడా మా యొక్క గోసమృద్ధి ఇలా ఉండాలని చెప్పింది. అలాగే ఈ యొక్క నాలుగో పాసురంలో అమ్మ ఏం చెప్తుందంటే ఆ వర్షం యొక్క వర్షదేవుణ్ణి ప్రార్థిస్తుందంట. ఎందుకంటే మనం స్నానాలు చేయాలంటే వర్షం నీళ్ళు కావాలి. ఆ యొక్క కాబట్టి మార్గశిర మాసానికి విశేషమైనటువంటి నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు ఉంటాం, నదీ స్నానం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అమ్మ ఆ యొక్క వర్షాన్ని ప్రార్థిస్తుందంట. ఈ యొక్క నాలుగో పాసురంలో మనం పాసురాన్ని అనుసంధిద్దాం. ஆளிமலை கண்ணா ஒன்றுனே கைகரவேல் ஆளியல் புக்குமுகந்து குடாத்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய்கரத்தூஹோ பாளியந்தோளுடே பற்பனாபன் கையில் ஆளிபோல் மின்னி வலம்பரி போல் நின்றதிருந்தோ தாளாதே சாங்கம் உதைத்த சிரமஜை போல் வாளி உலகனில் பெய்திடாய் నాంగళం మార్గది నీరాడపజిందేలోరెంబావాయ్. ఈ ఆళిమలై కన్నా ఈ యొక్క పాసురాన్ని మనం గేయ రూపకంగా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఓ వర్ష దైవమా ఒకసారి నీవేకి వారాసిలో చేరి నీరు తృప్తిగా త్రాగి ఉరుముతో మెరుపుతో ఉరుముచూ మెరయుచూ శంఖచక్ర జ్యోతి చక్కగా దీపింప నీకు లోకులు ప్రీతి నీరాజనములెత్త స్వాభిషాంగము నుండి వచ్చు బాణములట్లు వర్షింపగా వేగ వర్షింపరా మాకెంతో తృప్తిగా మార్గళి స్నానము జరుగునట్టులా వాన కురిపింపరా మా స్వామి తను కాంతి మాకిని ఉన్నావు సదృశ వస్తువే చాలు సంతోషమయ్యేరా వర్షింపరా వేగ వర్షింపరా. ఓ వర్షదైవమా, ఒకసారి నువ్వు వెళ్ళి వారాసిలో, అంటే నువ్వేదో ఒడ్డు నుండి తాగటం కాదయ్యా, సముద్రం మధ్యకి వెళ్ళి ఆ యొక్క రాశిలో నీరు తృప్తిగా త్రాగు. అంటే సగం తాగి ఏదో కాకుండా నువ్వు ఎంతైతే నీరు త్రాగుతావో అంత నీరు త్రాగి ఉరుముతో మెరుపుతో మెరయుచు ఉరుముచు, వర్షం వచ్చేటప్పుడు చూసారా ఆ ఉరుములు ఎలా వస్తాయో ఆ యొక్క మెరుపులు కూడా ఏ విధంగా అయితే ఉంటాయో శంఖచక్ర జ్యోతి చక్కగా దీపింప. ఎంత చెప్తుందో చూడండి. శంఖం ఏ విధంగా అయితే ఉంటుందో, చక్రం ఏ విధంగా అయితే మెరుపులతో ఉరుములతో వస్తుందో, అట్లాగా నువ్వు కూడా ఉరుములతో మెరుపులతో ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి నీరు అంతా కూడా తృప్తిగా త్రాగు అని చెప్తుందంట వర్షాన్ని. అలాగే ఏమంటుందంటే నీకు లోకులందరూ కూడా, ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రజానికం కూడా
నీరాజనములెత్త నిన్ను కీర్తించేటట్లుగా స్వామి యొక్క శాంఘము నుండి ఆ యొక్క ధనుస్సు నుండి వచ్చే బాణాలు ఏ విధంగా అవుతాయో ఆ విధంగా నువ్వు వర్షింపవయ్యా. చూసావా, ఆ రామచంద్రుని యొక్క బాణాల యొక్క ఏ విధంగా అవుతాయో ఆ విధంగా మా యొక్క వర్షాన్ని మాకు ప్రసాదించు అని వర్షదేవుని అంటుంది. అలాగే మాకెంతో తృప్తిగా ఈ యొక్క మార్గళి స్నానాన్ని జరుగునట్లు మేము మా యొక్క మార్గళి మాసం స్నానానికి ఎటువంటి కూడా ఇబ్బంది రాకుండా ఉండేటట్లుగా మమ్మల్ని వర్షింపచేయి. ఈ ఇట్లాంటి ఒక వస్తువు చాలు ఆ యొక్క స్వామి యొక్క తిరుకాంతిని, ఆ యొక్క తనువు యొక్క కాంతిని మేము వర్ణించేటట్లు ఆ యొక్క వస్తువు చాలు, ఆ యొక్క స్వామి యొక్క గుణగణాలని కీర్తించేటువంటి యొక్క వ్రతం చాలయ్యా. కాబట్టి అటువంటి వ్రతానికి మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధగా చేసి అలాంటి వర్షాన్ని మాకివ్వయ్యా అని చెప్తుందంట అమ్మ. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.